వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు. వారితో స్పెషల్ చిట్ చాట్. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. మ్యామ్, జనరల్గా చూస్తూ ఉంటాం ఏంటంటే ఉమెన్ సాక్రిఫై చేస్తారు ఇప్పుడు. అంటే ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి, తను బాధపడినా పర్వాలేదు అలాగా. ఫుడ్ విషయంలో కావచ్చు, సో తన ఇష్టమైన థింగ్స్ విషయంలో కావచ్చు, అన్నిట్లో. కానీ అసలు ఉమెన్ ఎలా ఉండాలి అంటే మెన్తో సమానంగా ఉండాలా? విమెన్ తన కోసం తను ఆలోచించుకోవాలా? అసలు ఎలా ఉండాలి? ఎక్కడైనా సరే ఎక్కువ మాట్లాడతారు, విమెన్ గురించి మాట్లాడతారు. విమెన్ ఇలా ఉండాలి, విమెన్ అలా ఉండాలి, మన ధర్మంలో ఇలా ఉంది, విమెన్ జుట్టు ఇరబోసుకోకూడదు, విమెన్ ఒట్టి జడే వేసుకోవాలి, ఆడవాళ్ళు గాజులు వేసుకోవాలి, ఆడవాళ్ళు బొట్టు పెట్టుకోవాలి, ఆడవాళ్ళు నగలు వేసుకోవాలి, పట్టీలు పెట్టుకోవాలి. ఇవన్నీ ఇవన్నీ ఆడవాళ్ళ మీదే ఫోకస్ ఉంటుంది కదా. ఆడపిల్ల ఎందుకు చేతులకు గాజులు ఎందుకు లేవు, కాళ్ళకి ఇవి లేవేంటి, మట్టెలు లేవేంటి, బొట్టు లేదేంటి అని అంటారు. ఆడపిల్లలు ఎందుకు పెట్టుకోవాలి? ఆ మనధర్మంలో ఆడవాళ్ళు ఎలా ఉండాలో మగవాళ్ళు ఎలా ఉండాలో కూడా రాశారు కదా. అవును. మరి మగవాళ్ళకి ఎలా ఉండాలి, ఆడవాళ్ళు ఎలా ఉండాలి, ఆడవాళ్ళు మగవాళ్ళతో ఎలా ఉండాలి, మగవాళ్ళు ఆడవాళ్ళతో ఎలా ఉండాలి, ఇదంతా కూడా ఉంది. మనం చాలా క్లియర్గా రాశారు మనకి. ఏ ఏజ్లో ఆడపిల్లలకి ఏం కావాలి, ఎలా ఉంటారు, పెళ్ళయిన తర్వాత భర్త మీద ఆధారపడి ఉంటారు కాబట్టి మగవాళ్ళకి ఎలాంటి ఆలోచనలు ఉంటాయో ఆడవాళ్ళకి కూడా అవే ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు చూడండి ఏమంటారు అని అంటే, మగవాళ్ళు స్మోక్ చేస్తారు, వాడు చేయొచ్చు, తాగుతారు, వాడు తాగొచ్చు, వాడు రేప్ చేస్తాడు, వాడు చెయ్యొచ్చు మగవాడు. సో ఇంకా ఏది చేసినా పర్వాలేదు, ఎందుకంటే మగవాడికి ఆలోచనలు ఉంటాయి. ఎందుకు ఆడవాళ్ళకి ఎందుకుండవు? ఒకవేళ రేప్ చేసే ఇది వాడికి ఆ మెంటాలిటీ వాడుకున్నప్పుడు ఆడవాళ్ళకి కూడా ఉంటది అదే. అంటే అలాంటి సైకో మగవాళ్ళకు ఉన్నప్పుడు ఆడవాళ్ళలో కూడా ఉంటారు. మెన్ అండ్ విమెన్. మగవాళ్ళు తాగాలని అంటే ఆడవాళ్ళకి కూడా తాగాలని ఉంటది కదా. వాడికి ఆలోచన వచ్చింది అంటే ఈమెకు కూడా ఆలోచన వస్తుంది కదా. మగవాళ్లే చెయ్యాలి, ఆడవాళ్ళు చేయకూడదు అనేది అసలు ఎక్కడా లేదు. ఇది తాగకూడదు, ఇది చెయ్యకూడదు, ఇది లేదు. కానీ ఫిజికల్గా ఖచ్చితంగా మేల్ ఎనర్జీ వేరు, ఫిమేల్ ఎనర్జీ వేరు. ఫిమేల్ ఎనర్జీ తక్కువగానే ఉంది ఎందులో, ఫిజికల్గా, నాట్ మెంటల్గా. మగవాళ్ళు ఏం చేయగలుగుతారో అన్నీ కూడా ఆడవాళ్ళు చేయొచ్చు, కానీ ఆడవాళ్ళు ఏం చేస్తారో మగవాళ్ళు చేయలేరు. కొన్ని అవసరమైతే 10 మందిని కొట్టాలి అని అనుకుంది అంటే బాడీని బిల్డప్ చేసి, జిమ్ చేసి, ఎక్సర్సైజ్ చేసి, నేర్చుకుని వెళ్ళి కొట్టేసి వచ్చేస్తాం కదా. అది పెద్ద విషయం ఏం కాదు. కొట్టాలనే ఆలోచనలు ఉంటే ఎగిరి కూడా కొడతారు, ఎంత హైట్ ఉన్నా. నేను ఏమంటున్నానంటే దర్ ఈక్వల్. వాళ్ళు రోజు వాకింగ్కి వెళ్ళొచ్చు. ఎవరు? మగవాళ్ళు. పొద్దున్న లేవగానే రెడీగా ఉండాలి, వాటర్ రెడీ పెట్టాలి, హనీ వాటర్ అయితే హనీ వాటర్, లేకపోతే టీలు ఉంటే అవన్నీ ఇవి చేసి పెట్టాలి. వీళ్ళు వాకింగ్కి వెళ్ళిపోతారు. ఎందుకు? వాళ్ళ హార్ట్ బాగుండాలి, నా మోకాళ్ళు కావాలి, నేను స్లిమ్గా ఉండాలి. మరి ఇంట్లో ఆడవాళ్ళ పరిస్థితి, వాళ్ళు వాకింగ్కి వెళ్ళొద్దా? వాళ్ళకి హార్ట్ ఉంది కదా, వాళ్ళకి కాళ్ళు ఉన్నాయి కదా, మరి వాళ్ళు ఎందుకు వెళ్ళకూడదు? వాళ్ళు వెళ్తే మరి వీళ్ళకి చేసి పెట్టేవాళ్ళు ఎవరు? ఆమె కూడా పొద్దున్నే లేచి 6 గంటలకు, ఆమె కూడా 5ంటికో వాకింగ్కి వెళ్ళిపోయింది అనుకోండి, వీళ్ళు వచ్చేసరికి మళ్ళీ కాఫీ కావాలి, టీ కావాలి, టిఫిన్ కావాలి, ఎవరు చేసి పెడతారు? అంటే కొంతమంది అలా ఉండదు, కొంతమంది చాలా హెల్ప్ చేస్తారు, ఇద్దరు వెళ్తారు, ఇద్దరు పని చేసుకుంటారు, అలా చాలా మంది ఉన్నారు. ఆ కేరింగ్ ఉండి ఆ ఆలోచన ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. చూడడానికి వీలు లేదు. నీకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో ఆమెకు కూడా అలాంటి ఆలోచనలు వస్తాయి. అది నీకు అర్థం కాకపోతే ఎట్లా? ఆడామే నువ్వు అలా ఆలోచించకూడదు అని అంటే ఎట్లా? కుదరదు కదా. తనకి మంచి ఫుడ్ కావాలి తప్పనిసరిగా. మగవాళ్ళు వెళ్ళి చిట్ చాట్ చేసుకుని 4 మంది కలుసుకుని కబుర్లు చెప్పుకుని సాయంకాలం ఇంటికి వచ్చేసరికి ఫుడ్ రెడీగా ఉంటుంది, తినేసి ఎన్నైనా చెప్తారు. ఆమెకు ఉండదు ఆ బ్రేక్. ఆమెకి ఫ్రెండ్స్ లేరా? ఆమె ఫ్రెండ్స్తో వెళ్ళి ఎంజాయ్ చేయలేదా? ఏదో వెళ్ళి కూర్చుని మాట్లాడుకుని వస్తారు. ఎందుకు మాట్లాడకూడదు? ఎప్పుడు చూసినా ఫ్రెండ్స్తో మాట్లాడుతూనే ఉంటుంది. అంటే నువ్వేం చేసి వచ్చావు బయటికి వెళ్ళి? నువ్వు మాట్లాడుతున్నావు కదా, నువ్వు షేర్ చేసుకోవచ్చు. వీళ్ళని ఎట్లా పెంచారు? మగవాడంటే ఆడవాళ్ళు చేసి పెట్టాలి. మన ఇంట్లో ఆడపిల్లలను కూడా అలాగే పెంచాం. రేపొద్దు నీ పెళ్ళి అయిన తర్వాత, నీ మొగుడు వచ్చిన తర్వాత అన్నీ చెయ్యాలి అని చెప్పి. సో అట్లనే పెంచాం. అమ్మాయిని అలా పెంచాం, అబ్బాయిని ఎలా పెంచాము? అన్ని నీకు వచ్చేది చేసి పెడుతుంది, నీకెందుకు? ఏం చేసి అసలు పిల్లల్ని ఎలా పెంచుతున్నారండి ఇప్పుడు?
అసలు వాళ్ళు ఎందుకు పనికి రాకుండా పెంచుతున్నా. ఇప్పుడు ఆ అమ్మాయి అబ్బాయి కూడా వంట చేయాలి, హెల్ప్ చేయాలి, చేయగలుగుతాడు కదా, చేయగలుగుతాడు కదా. ఆ మధ్య నేను ఎక్కడో విన్నాను, గవర్నమెంట్ జాబ్ ఉంది ఆ అమ్మాయికి, మ్యారేజ్ సెటిల్ అయింది, డిస్కస్ చేసుకుంటున్నారు ఏంటంటే అయ్యో అమ్మాయికి ఒంటరి కదా పెళ్ళిలా చేస్తారు అని. అసలు ఇది ఎక్కడ విడ్డూరు? జాబ్ కావాలి, అమ్మాయి సంపాదించాలి, ఇప్పుడు మళ్ళీ అమ్మాయి వండి పెట్టాలి, అమ్మాయి పిల్లల్ని కనాలి, ఆ అమ్మాయి పిల్లల్ని చూసుకోవాలి బాధ్యతగా, అన్నీ చేయాలి. అంత స్ట్రెస్ ఏంటి ఆమెకి? ఇప్పుడున్న జనం కావాలి, మళ్ళీ ఆ అమ్మాయి ఇంట్లో కూర్చుని ఉండడానికి కుదరదు. నువ్వు ఉద్యోగం చేయాలి, మళ్ళీ పిల్లల్ని కూడా కనాలి, పిల్లల్ని కనాలి, మళ్ళీ నువ్వు వాళ్ళని పెంచాలి, వాళ్ళు పెంచకపోయినా వీళ్ళదే బాధ్యత. ఉద్యోగం మానేస్తే అత్తగారులు చెప్తుంటారు ఏం పని పాట లేదు, ఉద్యోగం మానేసి ఖాళీగా కూర్చుంది అని. మళ్ళీ పిల్లల్ని పెంచాలి, నీ డైట్ చూసుకోవాలి. ఒక పిల్లల్ని కనడం అంటే అదేమైనా చిన్న విషయమా? చిన్న విషయం. అది బాడీలో ఉన్న ఇంకో జన్మ ఎత్తినట్టే. నువ్వు ఇంకో జన్మ ఎత్తావు, నువ్వు ఒక జన్మ ఇచ్చావు అంటే నువ్వు కూడా ఇంకో జన్మ ఎత్తాడంటే ఎంత కేరింగ్ కావాలి, ఎంత కేర్గా చూసుకోవాలి. ప్రెగ్నెన్సీ నుంచి డెలివరీ అయ్యే వరకు, డెలివరీ అయిన తర్వాత ఇంకా కేర్ తీసుకోవాలి, ఎందుకంటే హార్మోన్స్ అన్నీ చేంజ్ అయిపోయి ఉంటాయి. సో నిద్ర ఉండదు, ఎందుకంటే బేబీతో ఉండాలి, చూడాలి, నిద్ర ఉండదు, సరైన ఫుడ్ ఉండదు. ఎంత కష్టం అంటే ఇలాంటి టైంలో ఎంత ఆ కండిషన్ అర్థం కావాలి. ఆ మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెల్ప్ చేయాలి వాళ్ళకి, అంతేగాని ఇది ఏముంది. ఇప్పుడు కొంతమంది ఉంటారు నా దగ్గరికి వస్తారు, మాట్లాడతారు. మొన్న ఒక అమ్మాయి వచ్చి చెప్తుంది, అమ్మాయి జాబ్ చేస్తుంది. ఎందుకు జాబ్ చేస్తుంది? ఆ అబ్బాయికి ఏదో ఒక గోల్ ఉంది, ఆ గోల్కి ఆ అబ్బాయి చాలా ప్రయత్నం చేస్తున్నాడు, తనకి ఏదో చాలా తక్కువ వస్తుంది, ఫ్యామిలీకి సరిపోవట్లేదు, ఈ అమ్మాయి కూడా చదువుకుంది, నువ్వు కూడా చేస్తే సపోర్టివ్గా ఉంటుంది అని చెప్పేసి ఈ అమ్మాయి కష్టపడి ఒక జాబ్ సంపాదించి బాగానే సంపాదించి ఇల్లంతా చూసుకుంటుంది. పాప పుట్టింది, పాప ఫీజు తనే కడుతుంది, అన్నీ బాగానే ఉంది. ఆ అబ్బాయి ఏదో అయిపోవాలని అనుకున్నాడు, దాని మీద ప్రయత్నం చేస్తున్నాడు, ఏం ప్రాబ్లం లేదు. ఆ అమ్మాయి స్కూల్కి పాపని రెడీ చేసి తీసుకెళ్ళాలి, స్కూల్ నుంచి తీసుకురావాలి, పాప హెల్త్ చూడాలి, డాక్టర్ దగ్గరికి తీసుకురావాలి, మెడిసిన్స్ ఫాలో అప్ చెయ్యాలి. నువ్వు ఏమి చెయ్యవు, నువ్వు ఏమి చెయ్యవు, ఏమి చేయడట, ఏమి చెయ్యడు. పోనీ ఒక హెల్ప్ లేదు, ఒక ఎమోషనల్ ఇది లేదు, ఏమీ లేదు. ఆ అమ్మాయికి ఎలాంటి ఆలోచన వస్తుంది, ఎందుకు ఉండాలి నేను? ఎమోషనల్ బాండింగ్ కూడా లేదు, ఏమీ లేదు. నువ్వు మాత్రం ఏదో గోల్ ఉంది, నువ్వు అది రీచ్ అవుతావు, అది రీచ్ అయ్యే వరకు ఈ అమ్మాయి కష్టపడుతుంది, ఇదంతా బాగుంది. అన్నీ ఎలా చేస్తుంది ఒక అమ్మాయి? అవును. మళ్ళీ ఏదైనా గట్టిగా సమాధానం చెప్తే ఆ అమ్మాయి ఏదో హోంవర్క్ ఏదో అడిగింది, ఆ అమ్మాయి బిజీగా ఉంది జాబ్లో, సరే ఇది కొంచెం రేపుకి పని ఉంది కొంచెం చేసేసేయి అని అంటే, ఇంట్లో అంతమంది ఉంటే కూడా ఎవరు పట్టించుకోకపోతే ఆ అమ్మాయి కోపం వచ్చి, అయ్యో చిన్న పని కదా, నువ్వు చెయ్యాలి కదా, నువ్వు యాన్యువల్ డేకి రావు, రిపోర్ట్ డేకి రావు, దేనికి రావు, నువ్వు అన్నిటిలోనూ బిజీగానే ఉంటావు, పిల్లల్ని నేను పెంచాలి, నేను పెంచితే నన్ను మాటలు, నువ్వు అలా పెంచుతున్నావు, నువ్వు ఇలా పెంచుతున్నావు. ఆ అమ్మాయి 7 ఇంటికి వస్తుందండి అలసిపోయి, 7 వచ్చి అప్పుడు వండుకోవాలా, వండుకుని ఆ పిల్లకి పెట్టేసరికి 8-9 అవుతుంది. మరి ఎవరు తినిపించేవాళ్ళు ఎవరు? ఈమె వండుకోవాలా, ఈమె పిల్లలకి తినిపించుకోవాలా, అమ్మాయిని నిద్ర పెట్టాలి. 9:30-10 అవుతుంది అమ్మాయిని పడుకోబెట్టేసరికి, చిన్న పాపని. పొద్దున్నే పాప లేవదు, స్కూల్కి 7 వెళ్ళిపోవాలి 7:30కో. ఆ పాపని మళ్ళీ ఎవరు లేపాలి? ఆ నిద్రలో లేపి తినే రెడీ చేసుకుని పంపించాలిగా. ఇంటికి గెస్ట్లు వస్తే ఆ పిల్లని అలా పెంచుతుందండి. అంటే అది ఎంత బాధగా ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు కష్టపడితే నా గురించి నువ్వు ఇలా మాట్లాడతావా? నువ్వేం చేయనన్నా చేయట్లేదు, పోనీ నా అంత తనే చూసుకుంటుందండి, అంత తను చాలా బాగా. ఆ ఒక్క మాట నువ్వు అనలేవు, ఆ ఒక్క మాట చాలు ఈ ఆడవాళ్ళకి, ఆ ఒక్క మాట చాలు, ఇంకేం ఆశించరు. నువ్వు చేయాల్సిన అవసరం లేదు, నువ్వు పెట్టాల్సిన అవసరం లేదు. అరే ఇంత చేసుకుంటుంది, పిల్లాన్ని పెంచుతుంది, నాకు అన్నీ అమరుస్తుంది, అన్ని కట్టుకుంటుంది, అన్నీ తనే చేస్తుంది, నేను ఇంత పైకి వచ్చానండి అంత చేయడం అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నువ్వు నన్ను ఇలా అంటావా, ఇలా అనకు, నాకు బాధగా ఉంది అని అంటే అది తప్పయి నువ్వు వీళ్ళు చేతులు ఎత్తేసి కొట్టేస్తారు. ఎట్లా కొడతావు నువ్వు? నీకు ఏం హక్కు ఉంది? ఎంత పెళ్ళామైతే నీకు చేసేతే హక్కు ఉందా? పెళ్ళాన్ని తిరిగి కొట్టదా? నీకు కోపం వచ్చింది కదా, అమ్మాయికి కూడా కోపం వస్తుంది. నువ్వు కొట్టావు కదా, అమ్మాయి కూడా కొట్టాలనే ఉంటుంది. కానీ ఎందుకు అనుకుంటుంది? ఎందుకంటే బాటప్ అట్లా ఉంది, అమ్మాయిలు కొట్టకూడదు, భర్త ఏదన్నా అన్నా పడాలి, కొంచెం ఓర్పు ఉండాలి, అమ్మాయిలకి ఆ ఓర్పు ఉంది కాబట్టి కొంచెం నువ్వు ఓర్చుకోమా అని చెప్తారు మంచితనంతో.
ఆ అమ్మాయి కొట్టాలని లేదా, ఎప్పుడొకప్పుడు కొట్టాలనే ఉంటుంది. ఒక 2-4 సార్లు నువ్వు కొట్టినప్పుడు నువ్వు కొట్టరా? అవును. నేను అనేది ఏంటంటే మీకు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో ఆమెకి అలాంటి ఆలోచనలనే ఉన్నాయి. ఆమె కూడా మనిషే, మీరు కూడా మనిషి. ఇక్కడ ఒక జెండర్ వేరంతే. ఆమె ఆమె, మీరు మగవాళ్ళు. అంతేగాని మగవాళ్ళం మాకే ఈ ఆలోచనలు ఉంటాయి. ఆడవాళ్ళు కూడా జిమ్కి వెళ్ళాలి, లేకపోతే మూవీకి వెళ్ళాలి, లేకపోతే ఫ్రెండ్స్కి వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి, వాళ్ళ ఫ్రెండ్స్తో కలవాలి. చిన్న విషయాలు చెప్తున్నాను, చాలా చిన్న చిన్న విషయాలు. రీయూనియన్స్ అని ఇప్పుడు అందరూ కలుస్తున్నారు కదా, వాళ్ళ రీయూనియన్స్కి వీళ్ళు వెళ్ళిపోతారు ఎవ్రీ ఇయర్. మళ్ళీ ఆ రీయూనియన్స్ ఎక్కడ దొరుకుతాయి? ఇవాళేమో ఈ రోజు ఎక్కడో బాంబేలో జరిగితే నెక్స్ట్ ఇయర్ వచ్చి దుబాయ్లో, ఆ నెక్స్ట్ ఇయర్ మలేషియాలో, ఆ నెక్స్ట్ ఇయర్ శ్రీలంకలో. వీళ్ళ రీయూనియన్ ఏదో ఈ రీయూనియన్కి ఎక్కడో ఉంటుంది, ఏ స్కూల్లో, వాళ్ళ సొంత ఊర్లోనే ఉంటాయి కదా, దానికి వెళ్ళడానికి వీళ్ళందరూ పర్మిషన్లు. ఇప్పుడు ఏంటి నువ్వు వెళ్ళకపోతే? నువ్వు వెళ్తే ఏంటి ఇప్పుడు నువ్వు అంటే ఎంత ఇది చేస్తావు? నువ్వు పంపించాలి కదా. అరే వెళ్ళు, నీ ఫ్రెండ్స్ అందరినీ కలుస్తున్నావు, చిన్నప్పుడు ఫ్రెండ్స్ని, హ్యాపీగా ఉంటావు, సంతోషంగా ఉంటావు, వెళ్ళి కలిసిరాని పంపించవచ్చు కదా. అరే నేను వెళ్తానండి, పొద్దున్న వెళ్ళి సాయంకాలం వచ్చేస్తానంటే ఏంటి నీ పర్మిషన్? నువ్వు మాత్రం వెళ్ళిపోతావు, దేశాలు వెళ్ళిపోయి తాగి. వీళ్ళకి ఎంజాయ్మెంట్ అంటే ఏముంది? తాగాల, ఎంజాయ్మెంట్ అంతే. ఎక్కడికైనా వెళ్ళు, అంతంత దూరం ఎందుకు వెళ్తారో అర్థం కాదు నాకు. ఎంజాయ్ చేసామంటే మళ్ళీ రాత్రి పగలు తాగేసి పడుకోవడమే కొంతమంది, అందరూ కాదు కొంతమంది. సో నేను ఏం చెప్తున్నానంటే, మీకు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో ఆడవాళ్ళకి కూడా అలాంటి ఆలోచనలే ఉన్నాయి. మగవాళ్ళకే అలాంటి హార్మోన్స్ ఉన్నాయి, వాళ్ళకే వస్తాయని అనుకోకండి. ఆడవాళ్ళకు కూడా హార్మోన్స్ ఉన్నాయి, ఆడవాళ్ళకు కూడా మూడ్ వస్తుంది, ఆడవాళ్ళకు కూడా కావాలనిపిస్తుంది, ఆడవాళ్ళకు కూడా చేయాలని అనిపిస్తుంది. అంతేగాని మగవాడుగా అమ్మ నువ్వు ఆడమ్మాయి నీకేంటి అంటే, ఆడమ్మాయి ఏంటి మరి మనిషిగా పుట్టింది కదా, అదే అర్థం చేసుకోవాలి మగవాళ్ళు. వాళ్ళకి ఏం కావాలి ఇద్దరూ అర్థం చేసుకోవాలి. మెన్ అండ్ విమెన్ ఇద్దరూ అర్థం చేసుకోవాలి. ఒక ఇద్దరు మనుషులు కలిసి ఉండాలి అని అంటే ఇవి అర్థం చేసుకోవాలి. అరే అమ్మాయికి ఎవరున్నారు, నేనే ఉన్నాను కదా, నేనే చేయాలి కదా అని మీకు ఉండాలి. అమ్మాయికి కూడా అలానే ఉండాలి. అరే తనకి నేనే ఉన్నాను కదా, నేనే, అలా ఇద్దరు అండర్స్టాండింగ్లో వెళ్ళాలి. నువ్వు విమెన్ ఎంతసేపు నీకు అదొద్దు ఇది, ఈ వద్దు అనేది వాళ్ళు కూడా ఎవరో తెలుసా, ఆడవాళ్ళే ఎక్కువ అంటారు. ఈ పెద్దవాళ్ళు ఈ అత్తగారు స్టేజ్లోకి వచ్చేసరికి వీళ్ళకి ఒకలాంటి ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, వీళ్ళు పెళ్ళైన కొత్తల్లో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు అప్పుడు ఆ జనరేషన్లో వీళ్ళు ఎన్ని బాధలు పడ్డారు, వీళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు. ఒక చిన్న దానికి కూడా హస్బెండ్తో మాట్లాడడానికి కూడా పర్మిషన్ తీసుకున్న రోజులు ఉంటాయి. ఇవన్నీ గుర్తొచ్చి వీళ్ళకి ఇంత స్వేచ్ఛ ఏంటి, వీళ్ళకి అసలు రెస్పెక్ట్ లేదు, నా అత్తగారంటే నేను భయపడిపోయేదాన్ని, వీళ్ళకి అసలు భయం లేదు, భక్తి లేదు, అసలు చూడట్లేదు, వాళ్ళు పెట్టట్లేదు, ఇలాంటివన్నీ ఉండి వీళ్ళే చేస్తూ ఉంటారు. ఏంట్రా నువ్వు చేసి పెట్టేది, నువ్వు అమ్మాయి వచ్చేసరికి నువ్వు కాఫీ కలిపి పెట్టేయాలా, నువ్వు జ్యూస్ తీసి ఇవ్వాలా, ఏం వచ్చి తీసుకోలేదా అని చెప్తారు. అమ్మాయి వచ్చిందే అమ్మాయి చేస్తుంది కదా, అబ్బాయి వచ్చినప్పుడు అబ్బాయి కూడా చేసి పెట్టాలి కదా, ఇద్దరు ఈక్వల్గా. నువ్వేంట్రా పనులు చేస్తున్నావు, నువ్వు 2 కాళ్ళు పైన పెట్టుకుని పకోడీ వేయి అని చెప్పి నువ్వు టీవీ మ్యాచ్లు చూడొచ్చు, ఆ అమ్మాయి చూడాలని ఉండదా? సో అండర్స్టాండింగ్, ఇద్దరు కలిసి ఈక్వల్గా హ్యాపీగా ఉండాలి అని అంటే, ముఖ్యంగా ఇప్పుడున్న జనరేషన్కి మనం సంతోషంగా ఉండాలి అని అంటే ఇద్దరు ఈక్వల్ అనేది గుర్తుపెట్టుకోండి. మనకి ఏముంటాయో అవతల వాళ్ళు కూడా మనిషే, వాళ్ళకు కూడా ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోండి. వాళ్ళకు కూడా చేయాలని ఉంటుంది గుర్తుపెట్టుకోండి. నేను మగాడిని, నాకే ఇలాంటి ఆలోచనలు వస్తాయని అనుకోవద్దు. మగవాళ్ళకు కూడా ఆడవాళ్ళకు కూడా వస్తాయి. సో అర్థం చేసుకుని వాళ్ళకి ఏం కావాలి అనేది ఇటు అమ్మాయి అర్థం చేసుకోవాలి, ఇటు వీళ్ళు అర్థం చేసుకోవాలి. ఇద్దరికీ ఇంపార్టెంటే. కొంతమందికి అనుమానం, కొంతమందికి ఈగో, ఎక్కడైతే వీళ్ళకి అది ఉంటుంది అన్నమాట. ఏంటి నువ్వు బయటికి ఎందుకు వెళ్తున్నావు, రోజు వెళ్ళొచ్చావు కదా, చాలే నువ్వు చేయాలా కదా, చాలా ఇది. అబ్బాయిలు ఇది వదిలేసేయాలి. అబ్బాయిలు ఎంతసేపు మా అమ్మలాగా ఉండాలి, మా అమ్మమ్మలాగా ఉండాలంటే నడవదు. మీ అమ్మలు పని చేయలేదు, ఇంట్లో కూర్చుని ప్రశాంతంగా వండి పెట్టారు. కానీ ఇప్పుడున్న ఆడపిల్లల పరిస్థితి అలా లేదు, వాళ్ళు చదువుకున్నారు. ఎందుకంటే మీ అమ్మమ్మలు పెద్దగా చదువుకోలేదు, అప్పుడు ఉద్యోగాలు చేసే టైం కాదు కాబట్టి ఎవరు ఉద్యోగాలు చేయలేదు. కాబట్టి ఇంట్లోనే కూర్చుని ముగ్గులు వేసుకుని అలుక్కుని పిండి వంటలు వండి పెట్టడమే అదే పని, పిల్లలు పెంచడమే. ఇప్పుడున్న అమ్మాయిలు చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళు మీరెంతో వాళ్ళు కూడా అంతే. మీరు అర్థం చేసుకుని ఇది ఇద్దరూ అర్థం చేసుకుంటే సంతోషంగా ఉంటారు. ఆడవాళ్ళు ఎలా నగలు వేసుకోవాలి, గాజులు వేసుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి, చెవుకు రింగులు పెట్టుకోవాలి, ముక్కు పుడకలు పెట్టుకోవాలి, ఎలా ఉన్నాయో అలాగే మగవాళ్ళకు కూడా ఉన్నాయి. మగవాళ్ళు కూడా కడియాలు వేసుకోవాలి,
గొలుసులు వేసుకోవాలి, రింగులు పెట్టుకోవాలి చెవులకి, వాళ్ళు ముక్కులు రింగులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ కాలక్రమేణా క్రమేణా క్రమేణా నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళు మానేశారు. ఆడవాళ్ళ మీదే రుద్దపడినమాట, ఆడవాళ్లే వేసుకోవాలని. ఆడవాళ్ళు గాజులు వేసుకోకుండా తిరగడం ఎంత తప్పో, మగవాళ్ళు కూడా ఏమీ లేకుండా తిరగడం కూడా అంతే తప్పు. ఆడవాళ్ళు కాళ్ళకి పట్టీలు ఉండాలి, కాళ్ళకి లేకుండా ఉండాలి, లేకపోతే ఎంత తప్పో మగవాళ్ళకు కూడా కడియాలు ఉండాలి. అవి మర్చిపోయారు. అవి మర్చిపోయి మనం మాట్లాడుతున్నాం ఇవాళ. ఒక్క ఆడవాళ్ళ గురించే మాట్లాడుతున్నాం. ప్రతిదీ మగవాళ్ళకు ఉంది. మగవాళ్ళు కూడా ఎవరు జుట్టు కత్తిరించుకోలేదు, వాళ్ళు జళ్ళు వేసుకున్నారు, వాళ్ళు ముడి కూడా పెట్టుకున్నారు. ఆడవాళ్లే జళ్ళు వేసుకోలేదు, ఆడవాళ్లే ముడి పెట్టుకోలేదు. ఇప్పుడు 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 పెంచుకుంటున్నారు అనుకోండి, ఇప్పుడు ఆల్రెడీ బ్యాక్ వచ్చారు, ఇప్పుడు చాలా మంది జుట్టులు పెంచుకుని చక్కగా రబ్బర్ బ్యాండ్లు పెట్టుకుని ముళ్ళు వేసుకుంటున్నారు. ఎందుకంటే అది ఉంది, మనకు ముందు నుంచే ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏం కొత్తగా ఏం చేయట్లేదు, మనం ఏం కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఏంటి ఆడవాళ్ళగా జుట్టు పెంచుకుంటున్నాను, మగవాళ్ళు కూడా జుట్టు పెంచుకుంటారు. మగవాళ్ళకు కూడా నగలు ఉన్నాయి. మగవాళ్ళకి నగలు కొంచెం మోటుగా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు ఉండడమే వాళ్ళు హెవీగా ఉంటారు కాబట్టి. కింగ్స్ అవందరూ వేసుకుంటారు కదా అప్పట్లో. కింగ్స్ వేసుకుంటే అందరూ వేసుకునేవాళ్ళు. ముక్కు పుడకలు, చెవి దిద్దులు, ఆ మెళ్ళో హారాలు, కాళ్ళకి పెద్ద పెద్ద కడియాలు అందరికీ ఉన్నాయి, అందరికీ ఉండేవి. వెండి పెట్టుకునేవాళ్ళు, బంగారం పెట్టుకునే స్తోమత ఉన్నవాళ్ళు బంగారం పెట్టుకునేవాళ్ళు, కాపర్ పెట్టుకునేవాళ్ళు. ఎవరు స్తోమతను బట్టి వాళ్ళు నగలు పెట్టుకునేవాళ్ళు. నగలు లేకుండా ఎక్కడున్నారు మీరు? పాత మీరు ఇప్పుడు సినిమాలు చూస్తున్నారండి, ఆ సినిమాల్లో పెద్ద పెద్ద సినిమాల్లో, అప్పటి సినిమాల్లో అందరూ మరి ఎందుకు పెడుతున్నారు వాళ్ళకి ముక్కు పుడకలు? ఇవన్నీ ఉన్నాయి నగలు. అది ఎందుకో కాలక్రమేణా అవి మెల్లగా వాళ్ళు వెళ్ళిపోయి, అది ఫ్యాషన్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళకి స్వేచ్ఛ ఉంది కాబట్టి. ఆడవాళ్ళకి మాత్రం ఇది నువ్వు వేయాలి. ఎందుకంటే నేను చాలాసార్లు కామెంట్స్ చూస్తాను, ఎవరైనా పెట్టినప్పుడు నువ్వు ముందు గాజులు వేసుకుని మాట్లాడు, నువ్వు గాజులు వేసుకోలేదు, నువ్వు ఆడదానివేనా, నువ్వు గాజులు వేసుకోకపోతే నీకు అది వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది. ఆడవాళ్ళకి ఇక్కడ రీప్రొడక్టివ్ పాయింట్స్ ఎలాగున్నాయో మగవాళ్ళకు కూడా రీప్రొడక్టివ్ పాయింట్స్ ఇక్కడే ఉన్నాయి. ఆడవాళ్ళు గాజులు వేసుకుంటే ఈ రీప్రొడక్టివ్ యాక్టివేట్ ఎలా అవుతుందో, అలాగే మగవాళ్ళకు కూడా వేసుకుంటే రీప్రొడక్టివ్ యాక్టివేట్ అవుతుంది. కాబట్టి ఇద్దరికి ఈక్వల్గానే ఉంది. ఆ సైన్స్ ఏదైతే ఉందో ఇద్దరికి సమానంగానే ఉంది. ఇది మీరు అర్థం చేసుకుని మాట్లాడండి. ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. మెన్కి ఎలాంటి ఆలోచనలు ఉంటాయి, విమెన్ కూడా అలాంటి ఆలోచనలు ఉంటాయి. మెన్కి నీడ్స్ ఏముంటాయి, విమెన్ కూడా అలాగే ఉంటాయి. సో మెన్ విమెన్ తేడా ఏముండదు. సో విమెన్ ఎక్కువ సాక్రిఫై చేస్తూ ఉంటారు. అసలు లైఫ్లో తము ఎప్పుడు స్లేవ్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు ఇంట్లో వాళ్ళ దగ్గర, ఇలాగే ఉండాలి అని. సో వాళ్ళ హెల్త్ కోసం ఆలోచించుకోరు. సో దేని మీద ఇంట్రెస్ట్ చూపించరు. సో వాళ్ళ ఫ్యామిలీ అంతా బాగుంటే మేము బాగున్నాం అనే ఫీలింగ్లో ఉంటారు. అందువల్లే వాళ్ళకి చాలా పెద్ద పెద్ద డిసీజులు వచ్చినా ఎప్పుడో చివరి స్టేజ్లో హాస్పిటల్కి వెళ్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలా కాదు, విమెన్ తన గురించి తను కూడా ఆలోచించుకోవాలి అని కోరుకుందాం మ్యామ్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు.